విసుగొచ్చింది. ఇప్పుడు కూడా నేను గొంతుకపోతే గొంతుకు ఎవరు ఆపరు. భరించాలి వీళ్ళని. నాకు భరించే శక్తి లేదు. మీకు భరించే శక్తి ఉందేమో నాకు తెలియదు, కానీ నాకు భరించే శక్తి లేదు. అన్నయ్య గారు కాంగ్రెస్ లో ఉన్నా కానీ మీరు పక్కన అన్నయ్య గారు ఎంత ప్రేమ ఉన్నాం, ఎంత అభిమానం ఉన్నాం. మీ అభిమానం ధనం సందర్భంలో ఉంది. నాకు దండలో చాలా వస్తూ ఉన్నారు. నేను మీద చేసుకున్నాను. ఇంట్లో ఎవరికి తెలియదు నేను జనసేన పార్టీకి వచ్చినట్టు. అన్నయ్య గారికి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఎందుకు వచ్చానంటే ఒకసారి దోపిడీ జరిగి రాష్ట్రం 2 ముక్కలు అయిపోయింది. ఇంకోసారి దోపిడీ జరిగి ప్రాంతం కోస్తాంధ్ర ప్రాంతం దెబ్బతింటే చూస్తూ మీరు కూడా నాకు ఇష్టం లేదు. ఒకసారి సత్యాగ్రహి సినిమాని చూసాం, మొదలు పెట్టాను. ఎందుకు ఆపేసాను తెలుసా? స్క్రిప్ట్ ఉంది. ఎందుకు ఆపేశానంటే సినిమాలో పాలిటిక్స్ చేయాలా, సినిమాలో పాలిటిక్స్ చేయాలా, సినిమాలో అవినీతి గురించి మాట్లాడాలా, లేదంటే నిజ జీవితంలో దుర్మార్గాన్ని ఎదిరించాలనుకుంటే దుర్మార్గాన్ని నిజ ఇష్టపడతాను, కానీ సినిమాలో పొందలుతారు. మీకోసం అన్ని ఆలోచించి జనసేన పార్టీ పెద్దలు ఈ రోజున ప్రజల కోసం ఎలాంటి సమస్యలున్నా వైఎస్ఆర్సీపీ వస్తే చాలా దుర్మార్గాలు జరుగుతాయి, చాలా దోపిడీలు జరుగుతాయి. ఆ రోజు ఎలా మొదలుపెట్టి వైఎస్ఆర్ అక్కడ కాంగ్రెస్ ని దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం రాకూడదని ప్రజారాజ్యం పార్టీ మాట్లాడారు. ఏమైనా గెలిచిందంటే ఈరోజు రాష్ట్రం 2గా చీలిపోయినది కాదు. ఇంకోసారి సమస్య రాబోతుంది. అది ఈసారి వైఎస్ఆర్సీపీ జగన్ నాయకత్వంలో. ఇప్పుడు కూడా నేను గుంజెత్తకపోతే చాలా అన్యాయం చేసిన అవుతామని చెప్పి, చాలా చేసిన అవుతామని చెప్పి ఓట్లు చూడకూడదు. నాకు ఇలా చేయడం వల్ల పైసా ఆదాయం లేదు, తమ్ముడు రాబడి లేదు. ఎవరైనా పెద్ద అయితే 4 రాళ్ళు వెనకేసుకోవాలంటారు పెద్దవాళ్ళు. కానీ నేను 40 శత్రువులు వెనకేసుకున్నా. నాకెవరు అన్యాయం చేశారా? నాకెవరు అన్యాయం చేయాలి? నన్ను ఎవరైనా తిట్టారా? నేను ఎవరు తిట్లా. కానీ ప్రజల ఆస్తుల్ని, దేశ సమగ్రతని, తెలుగు జాతి ఐక్యతని పదే దెబ్బతీస్తుంటే వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తున్నా. ఎందుకంటే మన జాతికి దెబ్బతగుతుంది. వాళ్ళ కోసం ఎంత మంత్రులైన శత్రువుల్ని తయారు చేసుకోవడం నేను ఏమాత్రం వెనకాడను. మీరు 9 చేసినా నా మీద దౌర్జన్యం చేసినా నేను భయపడను. మీకోసం ఓట్లు ఇచ్చిన కోరుకునే ఉద్దేశం లేదు. ఈ ఎలక్షన్
2014 ఎలక్షన్స్ వరకు నేను ఎలక్షన్స్ లో పోటీ చేయట్లేదు. 2019 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా పోటీ చేస్తాను. కానీ 2014 దోపిడీ ఆపాలి అంటే ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు బంధువు కాదు, నాకు స్నేహితుడు కాదు అని ఇద్దరు వ్యక్తులు ఈ రోజున కాంగ్రెస్ సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఇంకొకరు ఇద్దరు ఉన్నారు, కొత్త రాజధాని కావాలి, కొత్త రాష్ట్రం కావాలి. ఒకళ్ళు సైనికులను అనుకున్న వ్యక్తి జగన్, ఇంకొకళ్ళు పరిపాలన అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు. నేను ఆలోచించాను, చాలా ప్రాక్టికల్ గా ఆలోచించాను. వీరిద్దరు ఎవరికి? ఒకవైపు శ్రీ నరేంద్ర మోడీ ఉన్నారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశం అందరూ ఏకం చేసిన వ్యక్తి. అక్కడ ఆయన ప్రైమ్ మినిస్టర్ గా, ఇక్కడ ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే సమస్యలు తీర్పు, సమస్యల కోసం పోరాడొచ్చు, అంతేగాని ఓట్లు చీల్చకూడదని ఏకైక ఉద్దేశంతో ఎన్డీఏ అలయన్స్ కి నా మద్దతు తెలిపాను. ఆ ఎన్డీఏ అలయన్స్ లో మన జనసేన పార్టీ కూడా ఒకటి. 2014 వరకు కార్యకర్తలే ఉన్నారు, మన ఇంకా నాయకులు లేరు. బలమైన నాయకులు ఇచ్చే వరకు కాంగ్లో కూర్చునే కంటే కూడా మద్దతు ప్రకటించుదామనుకున్నాను. అందుకే మద్దతు ప్రకటించాను. భారతీయ జనతా పార్టీ తరఫున నర్సపూర్ నియోజకవర్గం నుంచి, తణుకు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా శ్రీ అరుమల్లి రాధాకృష్ణ గారు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావు గారు, అలాగే నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా శ్రీ గంగరాజు గారిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ రోజు మిమ్మల్ని ఓట్లేమని అడుగుతున్నాను, మద్దతుమని అడుగుతున్నాను. కానీ మేము నాకే స్వార్థం లేదు. రేపు పొద్దున మనకి ఏ సమస్యలున్నా ఈరోజు ఓట్లు అడిగాడు పవన్ కళ్యాణ్ వచ్చి, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ వచ్చి అడిగాడు, రేపు పొద్దున పనులు చేయకపోతే ఏంటని మీరు అడిగితే ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఒక 50 రోజులున్న సినిమాకే నేను ఇంత బాధ్యత తీసుకున్నప్పుడు 5 సంవత్సరాలు బాధ్యత నేను తీసుకున్నా. మర్చిపోయాను. మీ అందరి కోసం వచ్చాను, మీకోసం నిలబడతాను. నా మీద నమ్మి కేసులు పెట్టిన కేసీఆర్, అలాగే నిర్భయ నుంచి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మొదలు ప్రదర్శన. బాధ్యత తీసుకుంటాం, కార్యక్రమం మీకోసం పోరాటం చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో అందరినీ కేసీఆర్ తిట్టారని చెప్పి నన్ను చాలా కేసులు పెట్టారు, చాలా కేసులు. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఇంతకాలం శ్రీమంత్ కోసం మీరు కేసీఆర్ పెట్టి ఒక్క కేసు కూడా రావా? కానీ నేను ఒక మాట మాట్లాడగానే వాళ్ళు ఎన్నో కేసులు పెట్టారు. కేసుల కోసం నేను వెనుకాను, జైలు కేసులు వెనుకాను. నేను జగన్ లాగా ఆస్తులు కప్పించైనా, జగన్ లాగా కోర్టులు కప్పించైనా జైలుకి వెళ్ళాల్సి వస్తే సివిలియన్గా ప్రాంతపడ్డ ఆత్మగౌరవం కోసం నేను జైలుకి వెళ్తాను తప్ప వ్యక్తిగత
ఒకటే కూటమి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమి. ఒకటే మంత్రం, అభివృద్ధి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే మంత్రం, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఒకటే నినాదం. దేశమంతా కాంగ్రెస్ సీమాంధ్రలో వేల కోట్లు దొంగలు దౌర్జన్యాలు చేసి రాష్ట్రం రెండు ప్రాంతాలలో రెండు ముక్కలుగా విడిపోయే కారకుడైన శ్రీ జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నాను. రోజు నేను ఎదురు కలిపిన జగన్ హటావ్, బచావ్. ఒకటి భారత్ మాతాకి జగన్. వైకాపా నేతలు అడుగడుగునా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారు. కృష్ణా జిల్లా పామరు మండలం అడ్డాడలో సువార్త జయబేరి పేరుతో ఏర్పాటు చేసిన సభను పార్టీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశారు. బ్రదర్ అనిల్ ఇచ్చే సందేశానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. పామరు అభ్యర్థి సాయి కల్పన ఎన్నికల్లో తనకు సహకరించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రార్థనా సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని పోలీసులు చేసిన విజ్ఞప్తిని కల్పన తిరస్కరించారు. పోలీసులు సమావేశం నుంచి వెళ్లిపోవాలని గట్టిగా చెప్పడంతో కల్పన అనిల్ అక్కడి నుంచి జారుకున్నారు. కృష్ణా జిల్లాలో వైకాపా కోడ్ ఉల్లంఘించింది. పామరు మండలం అడ్డాడలో సువార్త సభల పేరిట వైకాపా ప్రచారం నిర్వహించింది. బ్రదర్ అనిల్ సువార్త సభలో పాల్గొన్న పామరు వైకాపా అభ్యర్థి కల్పన ఎన్నికల్లో తమకు సహకరించాలని సువార్త సభల్లో విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, వైకాపా నేతల కోడ్ ఉల్లంఘనపై మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? అరుణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఏ ప్రార్థనా మందిరంలోనూ ఎలాంటి ఎన్నికల ప్రచారం అనేది నిర్వహించకూడదు. అయితే ఇక్కడ బ్రదర్ అనిల్ సువార్త జయబేరి పేరిట నిర్వహించిన సభలో మాత్రం వైకాపా కార్యకర్తలు ఉదయం నుంచి హల్చల్ చేయడం జరిగింది. ఇక్కడ బ్రదర్ అనిల్ వస్తున్నాడంటూ పెద్ద ఎత్తున వాళ్ళు జన సమీకరణ అది చేశారు. వైకాపా ప్రచార రథాలతో కూడిన వాహనాలతో పాటు పెద్ద ఎత్తున వైకాపా జెండాలతో కూడిన వాహనాలను ఈ సభా ప్రాంగణానికి తరలించారు. అయితే ప్రజలు కూడా పెద్ద రావడంతో బ్రదర్ అనిల్ వచ్చిన కొద్దిసేపటికి అక్కడికి వైకాపా అభ్యర్థి కల్పన రావడం జరిగింది. ఆమె వచ్చినప్పుడు పోలీసులు అభ్యంతరం చెప్పలేదు. అయితే ఆమె లోపల వచ్చి బ్రదర్ అనిల్ తో కలిసి ఈసారి ఎన్నికల్లో పూర్తిగా సహకరించాలి, అలాగే అందరూ గట్టిగా పనిచేయాలనే సందేశం ఇచ్చారు. దీన్ని చూసిన పోలీసులు వెంటనే ఆమెను అడ్డుకోవడం జరిగింది. ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పినా సరే ఆయన ఒక్క నిమిషం ఆగండి అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. ఆయన పోలీసులు మాత్రం సత్యమీర అనడంతో ప్రజలందరికీ నమస్కారం చేసుకుంటూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఆమె కొద్దిసేపటికి బ్రదర్ అనిల్ అక్కడి నుంచి జారుకున్నారు. అయితే ఈ విషయంపై మాత్రం తెలుగుదేశం నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కుటుంబ సభ్యులు, బ్రదర్ అనిల్ కు చెందిన కుటుంబ సభ్యులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కానీ అటు విజయలక్ష్మి కానీ వీళ్ళందరూ ఎన్నికల ప్రచారంలో ఉండటంతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో పాటు అటు బ్రదర్ అనిల్ సతీమణి షర్మిల ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా ఈ సభలకు ఎలాంటి అనుమతులు ఎలా ఇస్తారనే దాని మీద వీళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి నిర్ణయించారు. అరుణ, దీనిపై ఇతర పార్టీ నేతలు ఏమంటున్నారు? తెలుగుదేశం ఈ విషయాన్ని మాత్రం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఎందుకంటే రేపు ఆదివారం అన్ని ప్రార్థనా మందిరాలను పెద్ద ఎత్తున వైకాపా నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం మాత్రం జిల్లాలో జోరుగా సాగుతోంది. దీన్ని ఏమైనా సరే అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ఇప్పటికే పోలీసులకి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే అనిల్ కుటుంబ సభ్యులు మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో పాటు ఆయన సతీమణి షర్మిల కూడా వైకాపాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నందున ఎట్టి పరిస్థితుల్లో అనిల్ సభలకు అనుమతి ఇవ్వరాదనే విషయాన్ని ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. అరుణ, దీనిపై వైకాపా నేతలు ఏమైనా సందేశం చెప్పుకునే వీలుందా? ప్రస్తుతానికైతే కోడ్ ఉల్లంఘన అనేది జరిగింది. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి. ఇటు ప్రత్యర్థి పార్టీ నుంచి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలాగే అక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు కృష్ణ.
ఇప్పుడు కాసేపు విరామం. ఎవరైతే నేను నా కాళ్లపై నిలబడటానికి, నా స్వశక్తితో జీవించటానికి అవకాశం కల్పించారో వారికి నా ఓటు కాంగ్రెస్కే. ఈ సెల్ఫ్ చెక్ రా, సెల్ఫీ చెక్ కాదు. అలా రాస్తేనే నాదని తెలుస్తుంది. మేడం బిల్లు. వాష్రూమ్ ఎలాగున్నాడు నీ బిజినెస్ పార్ట్నర్? పార్ట్నర్ కాదాడు, పెద్ద పీసుడు. ఆయన వస్తే 5 రూపాయలకే కడుపు నిండా తింటామండి. ఇక మాకు భయం ఎందుకు? అందుకే సైకిల్ గుర్తుకే మా ఓటు, మనందరి ఓటు. Book one night and get one free on hotel bookings. Book one night and get one free at all 26 Royal Orchid hotels across India. Done. Go to goidepot.com. Bookings done. త్యాగానికి మారు పేరు కాంగ్రెస్ రక్తం. ఎన్నటికీ చెదరనిది చెరగనిది సత్యం. రక్తంలో ఉన్నది సేవా తత్వం. ముందడుగై నడిపేందుకు వస్తున్నది రాహుల్ గాంధీ నాయకత్వం. నవ్యాంధ్రప్రదేశ్ మన స్వప్నం. కాంగ్రెస్ తోనే అది సాధ్యం. రాష్ట్ర విభజన విషయంలో సోనియా గాంధీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. విజయనగరం జిల్లా పర్యటనలో ప్రసంగించిన బాబు కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టారు. సోనియా ఆటలు ఇటలీలో సాగుతాయి తప్ప ఇండియాలో కాదన్న బాబు బొత్స అవినీతిని ప్రజల ముందుంచారు. జగన్ పార్టీని సైకో పార్టీగా అభివర్ణించిన చంద్రబాబు సాక్షి మీడియాపై నిప్పులు చెరిగారు. ఈ రోజు వీళ్ళందరూ పోతే ఆ మహాతల్లి రాష్ట్ర విభజన చేసింది. నేను అడుగుతున్నా, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అని? ఏకపక్ష నిర్ణయం వీళ్ళ సొంత జాగీరు మారిగా చేసింది. ఇటలీలో ఈడు చేస్తే ఈడు ఆటలు సాగుతాయి కానీ ఇండియాలో ఈవిడ ఆటలు సాగవు. అందుకనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది, కనుమరుగైపోయింది. బొత్స నీ పని కూడా అయిపోయింది. చరిత్ర కాలగర్భంలో గడిచిపోతావు. నువ్వు చేసిన ఆగడాలు, నువ్వు చేసిన అగత్యాలు మా తమ్ముళ్లకు ఇప్పుడు కూడా మా ఆడబిడ్డలందరూ తెలుసు. సోనియా గాంధీ అండ చూసుకుని, రాజశేఖరుడు అండ చూసుకుని ఈ బొత్స విర్రవీగిపోయాడు. 10 ఏళ్లకు మునుపు బొత్సకు ఏమీ లేదు. ఈ 10 ఏళ్లలో బొత్స ఒక పెంపుడు కుక్కమారిగా తయారై మనలందరూ ఎన్ని చేయాలని చేశాడు. బొత్స దగ్గర నుండి నీడ నేత నేను కూడా మర్చిపోలేకపోతున్నా. సీను తెలుసు, నాకు పేరు తెలుసు. ఏం తమ్ముడు జ్ఞాపకం ఉందా? మరిచిపోగలుగుతామా? మరిచిపోతారా? గుర్తించుకుంటారా లేదా? ఏం తమ్ముళ్ళు, అన్ని వేళకే ఇసుక కుంభకోణం, మద్య కుంభకోణం, ఎక్కడ చూసినా వస్తువులు, భూ కబ్జాలు, అడిగితే దౌర్జన్యాలు, కడాన సమైక్య కోసం పోరాడితే విజయనగరంలో ప్రజలపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. పోలీసుల్ని ఉపయోగించుకున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ బొత్స ఉంటాడు. అవునా కాదా తమ్ముళ్ళు? సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిపాజిట్ ఇస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చెప్పండి. మోడీనే ప్రధానమంత్రి. ఇప్పటి నుంచే మనం చెప్పచ్చు, ఈ దేశ ప్రధాని ఎవరంటే మోడీ. పోయే ప్రధాని ఎవరంటే మన్మోహన్ సింగ్. జీవితంలో ప్రధానమంత్రి కాలేని వ్యక్తి ఎవరంటే రాహుల్ గాంధీ. ఎవరా కాదా తమ్ముళ్ళు? ఆ పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి హోదాలోనే విశాఖపట్నానికి వచ్చాడు. నిన్న మీటింగ్లో చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం చేసింది, మిమ్మల్ని మోసం చేసింది, మీరు భయపడద్దండి, అండగా నేనుంటాను,
అబద్ధతా భావం వద్దు. సీమాంధ్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేస్తానని. ఇప్పుడు మరో చిన్న విరామం. నా సామర్థ్యానికి ఇంకా ఉపాధికి మధ్యనున్న దూరాన్ని తగ్గించే వారికే నా ఓటు. నా ఓటు కాంగ్రెస్కే. హిటాచీ ఎయిర్ కండిషనర్స్ విత్ ట్రాపికల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఇండియన్ వాతావరణ పరిస్థితుల్లో మీకు అన్ఇంటరప్టెడ్ చల్లదనాన్ని ఇవ్వడానికి ప్రత్యేకించి డిజైన్ చేయబడింది. హిటాచీ. OLX మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్యూజ్డ్ వాటిని ఫోటో తీయండి. ఫ్రీ యాడ్ పోస్ట్ చేయండి. సింపుల్. ఫోన్ ని మలచండి. సెల్ ఫోన్. OLX.in. అమ్మేయండి. మీ పిల్లల భవిష్యత్తు నాకు వదిలిపెట్టండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివించే బాధ్యత నాది. ఇది నా హామీ. There's a kind of hush all over the world. The new grilled chicken royale from McDonald's. So filling, it's fulfilling. ఇదిగో నా బడ్జెట్ ని మించిందనుకో, బిల్లు నీ పాకెట్ మనీ నుంచి. బడ్జెట్ మించకపోతే నా పాకెట్ మనీ డబుల్ చేయాలి. ఓకే, నువ్వు కూడా కాస్త ఫంక్షన్ కి తీసుకో. వీటికి ఎలాగో నువ్వేగా పే చేసేది. చూద్దాం. అంతేనా? భలే ఉన్నాయి. టైటన్ సమర్పిస్తుంది ట్రెండ్స్ కలెక్షన్. 995 రూపాయల నుండి ధరలు ప్రారంభం. విజయవాడలో భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు తనదైన శైలిలో చతురోక్తులు విసురుతూ ప్రచారం చేశారు. మధ్య నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టిన ఆయన తెదేపా అభ్యర్థి బొండా ఉమాకు మద్దతుగా ప్రజాశక్తి నగర్, పాయకాపురంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వెంకయ్య అవినీతి పార్టీలకు బుద్ది చెప్పాలని కోరారు. కుల, ధన, మతాలను కాకుండా అభ్యర్థి గుణాన్ని చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో ఫ్యాన్ తిరగదు, ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి. ఢిల్లీలో కాంగ్రెస్ రాజ్యంలో అన్ని రకాల కష్టాలు ఉన్నాయి మనకి. అన్నిటికన్నా ముఖ్యమైనది మీకు సంబంధించింది ధరలు చూడండి. వాజ్పేయి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ధరలన్నీ అదుపులో ఉన్నాయి. వాజ్పేయి గారు పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత సోనియా గాంధీ వచ్చి, రాజశేఖర రెడ్డి వచ్చి, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలన్నీ ఆకాశంలో ఉన్నాయి. వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ యొక్క పిల్ల, అది తల్లి, ఇది పిల్ల, అది తల, ఇది తోట. అంతేగాని దానికి దీనికి తేడా లేదు. నేనేదో కోపంతో ఈ మాట చెప్పడం. మీరు ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నవాళ్ళంతా కూడా కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళే కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ. అందుకని వాళ్ళిద్దరు విధానాలు ఉంటే మార్పు ఏమీ ఉండదు. అందుకని వాళ్ళ కాంగ్రెస్ కి కానీ వైఎస్ఆర్ కానీ ఓటేస్తే ధరలు పెరుగుతాయి. ఇదిగో 500 తీసుకోండి, 1000 రూపాయలు తీసుకోంటారు. ఒక్కరోజు 500 ఇస్తారు. ఆ తర్వాత 5 ఏళ్లలో 500 కోట్లు కొట్టేస్తారు. కందిపప్పు, శనగపప్పు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, నిప్పు, అప్పు, పప్పు, ఆఖరికాలు, చెప్పు కూడా. ఎన్నికల్లో అక్రమంగానైనా గెలిచేందుకు వైకాపా ఎంతైనా ఖర్చు పెడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. ఆ పార్టీ దగ్గర గోల్కొండ అంతటి ధనాగారం ఉందన్న జయరాం అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. वाईएसआरसीपी के बारे में मैं क्या कहूं? उनका नेता बेल में है. वाईएसआरसीपी पैसा खर्च कर रही है इस चुनाव में. ये पैसा किस खजाने से आ रहा है मैं पूछना चाहता हूं. 500 साल पहले आंध्र प्रदेश में एक महान खजाना हुआ करता था जिसका नाम था गोलकोंडा. आज का गोलकोंडा वाईएसआरसीपी के पास है. దేశాభివృద్ది, నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం భాజపా తెదేపాలకే సాధ్యమని రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి అన్నారు. తిరుపతిలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన తండ్రి రాయలసీమ దత్తపుత్రుడిగా ప్రకటించుకున్నారని, తనను కూడా ఆ విధంగా ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాయలసీమ అభివృద్ది సాధ్యమని చెప్పారు.
ఇప్పుడో చిన్న విరామం. ఎవరైతే నేను నా కాళ్లపై నిలబడటానికి, నా స్వశక్తితో జీవించటానికి అవకాశం కల్పించారో వారికి నా ఓటు. నా ఓటు కాంగ్రెస్కే. ఎంటర్టైన్మెంట్ కేవలం మీకోసమే. సమర్పిస్తున్నాం అమోఘమైన నూతన సామ్సంగ్ గెలాక్సీ గ్రాండ్ నియో. ఇప్పుడు కేవలం ₹1699 ఈఎంఐకే. వడ్డీ లేదు, క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. ప్రతిరోజు చేసుకోండి గ్రాండ్. స్పైసీ అయిన టాపింగ్స్ తో మీకు ఫేవరెట్ అయిన సౌత్ ఇండియన్ రెసిపీస్ తో తయారు చేసిన డామినోస్ తో సరికొత్త సదర్న్ చిల్లీ చికెన్ మరియు సౌత్ జెస్టీ వెజ్ పిజ్జాస్. ఇకపై ప్రతి ట్రీట్ స్పైసీ ట్రీట్. రేపు నాతో డామినోస్ వస్తావా? డామినోస్ పిజ్జా, ఇది బాంధవ్యాల టైం. ఆయన వస్తే మాకు ఎన్టీఆర్ హెల్త్ కార్డు వస్తుంది. ఆరోగ్యం గురించి భయం ఎందుకు? అందుకే సైకిల్ గుర్తుకే మా ఓటు, మనందరి ఓటు. ప్లాన్ పెద్దదే అయితే రోజు కూడా పొడుగ్గా మారుతుంది. అందుకే కేవలం విస్పర్ అల్ట్రా క్లీన్. ఇది 40% లాంగర్ పనిచేస్తుంది రోజంతా. అంచేత పొడవైన యాత్ర వైపు ముందడుగు వేయండి. విస్పర్ అల్ట్రా క్లీన్ డ్రై ఫ్రెష్ విస్పర్. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? ఈసారి ఓటు ఎవరికి వెయ్యాలా అని. ఈ చేత్తో ఉచిత విద్యుత్ ఇచ్చింది, ఈ చేత్తో రెట్టింపు మద్దతు ధర ఇచ్చింది, కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చింది. అంతెందుకు 60 ఏళ్ల మన పోలవరం కల వరంగా ఇచ్చిందెవరు? కాంగ్రెస్. ఆ కాంగ్రెసే ఇప్పుడు రైతులకు పట్టపగలే 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తానంటుంది. నవ్యాంధ్రప్రదేశ్ మన స్వప్నం. కాంగ్రెస్ తోనే అది సాధ్యం. After 6 years, does it get tougher? Last year's teammates are this year's rivals from another team. And they know your weaknesses. That's why it's tough. Bravo, celebrate. Foreign players have become more local than the locals themselves. Every year there's a new guy changing the way the game is played. That's why it's tough. Sixes are being hit over the keeper's head. Now you'll see records being broken twice a day, 7 times a week. The next IPL you play will always be harder than the last one. But I am not playing this year. And that's why this IPL is the toughest one for me. నాకు వెపన్ స్పెషలిస్ట్ అని పేరు పెట్టారు, కానీ వీటికన్నా పవర్ఫుల్ వెపన్ మీ చేతుల్లో ఉంది, మీ ఓటు. మిమ్మల్ని డబ్బుతోనో సారాతోనో కొనేయగలం అనుకునే విలన్లని ఆ ఆయుధంతో తరిమి తరిమి కొట్టండి. ఈల వేసి మీరే హీరోలు అవ్వండి. మరికొన్ని క్షణాల్లో సుఖీభావ్ ప్రసారం. నమస్కారం. స్టార్ హాస్పిటల్ సమర్పించు సుఖీభవ. స్టార్ హాస్పిటల్స్ brings back your smile. Road number 10, Banjara Hills. Powered by రెయిన్బో హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, హైదరాబాద్. ఇప్పుడు విజయవాడలో కూడా. సహసమర్పణ అను హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విజయవాడ.